ఎన్టీఆర్ లోగర్ పేరు హిస్టరీ తెలుసా? తెలిస్తే ఒక కామెంట్ పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్. ఎన్టీఆర్ పేరును డ్రాగన్ సినిమాలో లోగర్ అని పెట్టారు. ఈ లోగర్ అంటే మామూలు సాధారణమైన పేరు కాదు, దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. ఆ పేరునే డ్రాగన్ లో పెట్టడం వెనుక ఉన్న ఆ కథ ఏంటి అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియోలో డ్రాగన్ సినిమా కథతో పాటు ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుంది, లోగర్ అనే పేరు ఎందుకు పెట్టారనేది డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే ఈ మూవీ గ్లింప్స్ వచ్చిన తర్వాత కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ గురించి విపరీతంగా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది. ఆ హైలైట్ పాయింట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అవన్నీ చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోల పాత్రకు ఎలాంటి ఎలివేషన్ ఉంటుందో మీకు తెలుసు. భారతీయ సినీ చరిత్రలోనే హీరోలకు ఎంత ఎలివేషన్ ఇవ్వొచ్చా అన్నంతలా హిమాలయాలంత ఎత్తుకు పెంచేసిన ఘనత రాజమౌళి తర్వాత ప్రశాంత్ నీల్కే ఇవ్వచ్చు. ఒక రాఖీ బాయ్, ఒక సలార్, ఇప్పుడు లోగర్. 500 కోట్లతో తెరకెక్కిస్తున్న డ్రాగన్ మూవీ ఖచ్చితంగా 2000 కోట్లు కొల్లగొడుతుందనే అంచనాలు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 4 నిమిషాల గ్లింప్స్ తో వచ్చేసి. సో సూటిగా సుత్తి లేకుండా పాయింట్ లోనికి వెళ్ళిపోదాం. పాయింట్ 1, లోగర్ లోగర్ లోగర్. ఎవరి లోగర్? ఎందుకు ఈ పేరును ఎన్టీఆర్ కి పెట్టారు ఆ మూవీలో? జర్మనీకి చెందిన అత్యంత ప్రమాదకరమైన పిస్టోల్ పేరు లోగర్. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలో శత్రువుల గుండెల్లో నిద్రపోయింది మారణాయుధం. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక జర్మన్ సెమీ ఆటోమేటిక్ పిస్టల్. దీనిని ఆస్ట్రియాకు చెందిన ప్రసిద్ధ ఆయుధ డిజైనర్ జార్జ్ లోగర్ 1898లో డిజైన్ చేశారు, పేటెంట్ పొందాడు. 1900 నుండి దీని ఉత్పత్తి అయితే ప్రారంభమైంది. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలలో జర్మన్ సైన్యం విస్తృతంగా దీన్ని ఉపయోగించింది. జర్మనీతో పాటు స్విట్జర్లాండ్, బ్రెజిల్, నార్వే వంటి దేశాలు కూడా దీనిని వాడాయి. ఈ పిస్తోల్లో ఉండే టోగుల్ లాక్ మెకానిజం కు అత్యుత్తమ బ్యాలెన్స్, గురి తప్పని లక్షణాలు ఉన్నాయి. అంటే లక్ష్యం వైపు ఎలాంటి జంకు బొంకు లేకుండా దూసుకెళ్లిపోయి చీల్చి చెండాడిస్తుందన్నమాట. అందుకే చరిత్రలో అత్యంత ఐకానిక్ ఆయుధంగా ఈ లోగర్ పిస్తోల్ కు పేరుంది. 110 సంవత్సరాల తర్వాత ఆ ప్రమాదకరమైన ఆయుధం పేరును వెలికి తీశాడు ప్రశాంత్ నీల్. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంత క్రూరంగా ఉండబోతోందో. ఈ లోగర్ పిస్తోల్ యాక్యురసీ అంటే ఖచ్చితత్వానికి, వినాశకరమైన పవర్ కు పెట్టింది పేరు. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా శత్రువుల పాలిట అంతటి ప్రమాదకరంగా ఉండబోతోంది అని హింట్ ఇవ్వడానికే ఈ పేరు పెట్టారు. ఇక పాయింట్ 2, డ్రాగన్ సినిమా ఓపీఎం అంటే నల్ల మందు కోసం 2 మాఫియా గ్యాంగుల మధ్య జరిగిన వార్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ట్రేడింగ్ కంపెనీల రూపంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఈ 2 గ్యాంగులు కొట్టుకుంటాయి. వీటిలో ఆఫ్ఘన్ గ్యాంగ్ కు బలం బలగంగా ఉండే నరరూప రాక్షసుడు లాంటి కమాండర్ క్యారెక్టర్ ఎన్టీఆర్. బ్రిటిష్ వాళ్ళు ఇండియాను వదిలి వెళ్లిపోయే సమయానికి ఆఫ్ఘనిస్తాన్, బర్మా బార్డర్ లో ఉండే గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల్లో విస్తారంగా ఈ ఓపియం ను పండించేవారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయాక ఆ 2 ప్రాంతాలపై 2 మాఫియా గ్యాంగులు ఆధిపత్యం సంపాదించాయి. దీనికోసం చాలా పెద్ద గ్యాంగ్ వార్స్ జరిగాయి. ఆ వార్ లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే డ్రాగన్ కథకు మూలాధారం. వీటిలో ఆఫ్ఘన్ పై పట్టు సంపాదించిన ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి లోగర్ సర్వ సైన్యాధ్యక్షుడి లాంటోడు. కత్తిబట్టి, గన్నబట్టి కథన రంగంలో దూకి శత్రువులను వేటాడే హంతకుడు. అలా అని ఆ గ్యాంగ్ కు లోగర్ రాజు కాదు, బానిస కాదు, కాపలాగా. సింపుల్ గా చెప్పాలంటే బాహుబలిలో బల్లాల దేవుడి సామ్రాజ్యానికి కాపలాగాసే కట్టప్ప లాంటాడు, ఒక నమ్మిన బంటు. ఈ లోగర్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి అస్సాసిన్ ఇన్ చీఫ్ అంటే ప్రధాన హంతకుడు. తమ కంపెనీకి అడ్డు వచ్చే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన ప్రత్యర్థులను ఏమాత్రం కనికరం లేకుండా మట్టుబెట్టే ఒక కరడుగట్టిన సైన్యాధ్యక్షుడి క్యారెక్టర్. సో ఈ లోగర్ కి ఆటోమేటిక్ గానే ఎమోషన్స్ ఉండవు. దయ, జాలి, కరుణ ఇలాంటి పదాలకు అతని డిక్షనరీలో చోటే ఉండదు. చేతిలో ఆయుధం పట్టుకున్నాడంటే ఎదురుగా ఉన్నది ఎవరైనా సరే తలకాయలు తెగి కింద పడాల్సిందే. అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇందులో చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అంటే లోగర్ అనే పేరు పెట్టడానికి కారణం ఎన్టీఆర్ కూడా ఒక ఆయుధం లాంటోడే. అలాంటోడు మరో ఆయుధాన్ని చేతిలో పట్టి ఊచ కోత కోస్తే ఎలా ఉంటుందో ఈ గ్లింప్స్ లో క్లియర్ గా చూపించారు. ఎన్టీఆర్ కత్తి పట్టి కొండ పైభాగంలో నిలబడి ఉంటే అతను వెనుక శవాల గుట్టలు పడి ఉన్నట్లు చూపించారు. అంటే ఒకేసారి 90 మందిని చంపబడేసే హైలైట్ సీన్ ఇదే కావచ్చు ఈ మూవీలో. ఎన్టీఆర్ నటనను ఒక యురేనియం ప్లాంట్ తో ఇప్పటికే పోల్చిన ప్రశాంత్ నీల్ నిజంగా అంతే స్థాయిలో అతన్ని ఈ సినిమాలో వాడుకు
అనుకున్నట్లు అర్థమవుతుంది. ప్రశాంత్ నీల్ టేకింగ్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం విధ్వంసం చూపించబోతున్నాడు అన్నమాట. ఇక ఈ సినిమాలోని మిగతా హైలైట్స్ గురించి కూడా చూస్తే పాయింట్ నెంబర్ 3, డ్రాగన్ గ్లింప్స్ లో ఒక 10 మంది విలన్లు కనిపిస్తున్న స్టైలిష్ లుక్ యాటిట్యూడ్ తో అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ల సినీ అభిమానుల్లో ఎవరితడు అనే క్యూరియాసిటీని పెంచిన విలన్ బాబీ సర్కార్. ఈ సినిమాలో బాబీ సర్కార్ క్యారెక్టర్ చేస్తున్న ఆ ఆర్టిస్ట్ ఎవరు అనేది ఇప్పుడు ఎక్కువ మంది సెర్చ్ చేస్తా ఉన్నారు. బాబీ సర్కార్ అనే పవర్ఫుల్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ ను ప్రముఖ బాలీవుడ్ నటుడు, డాన్సర్, టీవీ హోస్ట్ కిల్ సినిమా ఫేమ్ రాఘవ్ జుయల్ పోషించాడు. ఈయన తన ఇంటెన్స్ యాక్టింగ్, క్రూరమైన లుక్ యాటిట్యూడ్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. నెంబర్ 4, ప్రశాంత్ నీల్ సినిమాల్లో సినిమా కథ గురించి లేదా విలన్ లేదా హీరోల గురించి ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో సాధారణంగా వినిపిస్తుంటారు. ఈ డ్రాగన్ మూవీలో అలా వినిపించే వాయిస్ బేస్ చాలా తక్కువగా ఉండడంతో ఏదో వెలితిలా అనిపిస్తుంది. ఒక విజువల్ ఫీస్ట్ లా ఉన్న ఆ గ్లింప్స్ లో ఆ బేస్ వాయిస్ అనేది పూర్తి స్థాయి బేస్ లేకపోవడంతో ఖచ్చితంగా ఒక వెలితిగానే ఉంది. ఇప్పుడు ఓజీ మూవీలో అలాంటోడు మళ్ళీ వస్తే అని పలికే ఆ బేస్ వాయిస్ ఆ సినిమాకి మరింత హైప్ పెంచింది. అలాంటి గంభీరమైన వాయిస్ ఓవర్తో ఈ స్టోరీ నేరేషన్ ఉంటే ఈ గ్లింప్స్ రేంజ్ మరింత పెరిగేది. అది మాత్రం మైనస్సే. నెంబర్ 5, నేషనల్ క్రష్ రుక్మిణి వసంత్. గాడ్ క్రియేషన్స్ ను రివీల్ చేస్తూ ఒక్కో సిచ్యువేషన్ గురించి చెప్పడంతోనే ఫుల్ హైప్ అండ్ ఎలివేషన్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇక్కడ ఆమె అన్నింటి గురించి ఒక్కొక్కటిగా చెబుతూ ఎన్టీఆర్ గురించి చెప్పేటప్పుడు దేవుడు రెస్ట్ తీసుకున్నాడు అప్పుడు అని భయంతో గ్యాప్ ఇచ్చింది. మళ్ళీ కాసేపటి తర్వాత అప్పుడు డెవిల్ ఈస్ బోర్న్ అని దేవుడు రెస్ట్ తీసుకున్నప్పుడు దెయ్యం అన్న డైలాగ్ తో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ మీద ఫుల్ ఎలివేషన్ అయితే ఇచ్చింది. ఈ ఎలివేషన్ కి తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఓర మాస్ రఫ్లకు రివీల్ చేసే ముందు శవాలు పడి ఉండడం, ఒక్కొక్కడు ప్రాణ భయంతో వణికిపోతూ ఉండడం, రక్తం కారుతున్న శరీరాలతో బేభత్సమైన ప్రాంతంలో డెవిల్ లోగర్ ఎంట్రీ సీన్. ఆ తర్వాత ఆయన చెప్పిన డైలాగులు ఫ్యాన్స్ కి అయితే పండగే. ఎన్టీఆర్ స్టామినా పొటెన్షియల్ ను పర్ఫెక్ట్ గా వాడకం అంటే ఏంటో ఈ మూవీతో ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడని అనిపిస్తుంది. అంటే శత్రువులను చంపడం అనేది లోగర్కు ఒక బాధ్యత మాత్రమే కాదు, అది అతని శ్వాస కూడా అనే రేంజ్ లో ఆ ఎలివేషన్, ఆ క్యారెక్టరైజేషన్ అయితే డిజైన్ చేశారు. చంపిన వాళ్ళ గురించి పశ్చాత్తాపం లేకుండా రేపు ఎవరిని లేపేయాలి అనే ఆలోచించే యాటిట్యూడ్ ఆ క్యారెక్టర్ అది. సో ఆ ఒక్క డైలాగ్ తోనే లోగర్ ఎంతటి రూత్లెస్ కిల్లర్ అనేది దర్శకుడు నీల్ చాలా క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేశాడు. ఇక పాయింట్ నెంబర్ 6, 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న ఈ డ్రాగన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తుందో ఊహించడం కష్టమే. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ అట్లాంటిది. రికార్డులు బద్దలు కొట్టే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా ఇప్పటికే ప్రశాంత్ నీల్ ప్రూవ్ చేసుకున్నాడు. అతడి గత సినిమాల ట్రాక్ రికార్డులు, కలెక్షన్లు చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది. రాజమౌళి మాదిరిగా ప్రశాంత్ నీల్ కూడా గ్యారంటీ హిట్ డైరెక్టర్ల లిస్టులో ఎప్పుడో జెండా బాతేశాడు. 2014లో ప్రశాంత్ నీల్ ఉగ్రం అనే సినిమా తీశాడు. 4 కోట్లతో తీస్తే 30 కోట్లు వసూలు చేసింది. బ్లాక్ బస్టర్ హిట్. 2018లో రిలీజ్ అయిన KGF చాప్టర్ 1 80 కోట్లతో తెరకెక్కిస్తే 250 కోట్లకు పైగా వసూలు చేసింది. 2022 ఏప్రిల్లో రిలీజ్ అయిన KGF 2 100 కోట్లతో తీస్తే ఏకంగా 1250 కోట్లు రాబట్టింది. ఇక 2023 డిసెంబర్లో విడుదలైన ప్రభాస్తో తీసిన సలార్ మూవీ 270 కోట్లతో తెరకెక్కిస్తే దీనికి మిక్స్డ్ టాక్ వచ్చింది. బట్ వసూలు మాత్రం 700 కోట్ల వరకు వచ్చాయి. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో తీస్తున్న డ్రాగన్ మూవీని 500 కోట్ల వరకు బడ్జెట్ తో తీస్తున్నారు. ఈ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటికే గ్లింప్స్ తో రుచి చూపించాడు ప్రశాంత్ నీల్. వసూళ్ల సునామీ రాబోతోందని అర్థమవుతోంది. ఇప్పటి వరకు హిట్లే తప్ప ఫ్లాప్లు మాట లేని డైరెక్టర్ ఈయన. సినిమా పర్వాలేదు అనే టాక్ వచ్చినా 700 కోట్లు వసూలు సాధించిందంటే అర్థం చేసుకోవచ్చు ఆయన స్టామినా. అందుకే ఇప్పుడు డ్రాగన్ 2000 కోట్లు వసూలు చేస్తుందా లేదా అనే డిస్కషన్ నడుస్తుంది. మరి మీరేమంటారు? ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే ఒక లైక్ కొట్టేసేయండి. న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన చుట్టూ జరిగే అనేక అంశాలపై రెగ్యులర్గా నా అనాలిసిస్ వీడియోస్ ఉంటాయి.